ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాప్ చేస్తుందని అనుమానం ఉందా మీకు? ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఏమీ చేయలేదు, కానీ నన్ను ఎట్లా అరెస్ట్ చేసిరు అనేటువంటిది మీకున్న అనుమానం. 100% అండి, వాళ్ళు చేస్తున్నారు నిస్సందేహంగా. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఒక ఇన్నోవా కారులు వస్తుంటే చెక్ పోస్ట్ అక్కడ మీద దాదాపు 100 స్పీడ్ లో ఉంటాం కదా మనం. ఎగ్జాక్ట్ గా అక్కడనే అదే వెహికల్ ని, వేరే చుట్టుపక్కల ఏ వెహికల్స్ ఆపలేదు, కేవలం ఇదే వెహికల్ ని ఆపిరు. ఎట్లా తెలిస్తే చెప్పండి. సో చాలా ప్రీ ప్లాన్డ్ గా బయలుదేరినట్టు వాళ్ళకి తెలుసు. దాదాపు ఉదయం 8:30-9 గంటలకు సిఐ గారు ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరడం జరిగింది. బయలుదేరింది కూడా దేనికి? కేటీఆర్ గారితో కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచన ఉండే. ఫస్ట్ డిస్కస్ చేయాలి, తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నోటీస్ తీసుకుందామని. అట్లాంటప్పుడు వీళ్ళు ఎగ్జాక్ట్ స్పాట్ లో ఎట్లా అరెస్ట్ చేస్తారు? సో ఇట్లాంటి ఒక మోడస్ ఆపరాండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. కానీ ఇవాళ ఏంటిదంటే పొద్దున్న లేచి డే 1 ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే మనం చూస్తున్నాం కదా. మీరు ఏమని తీసుకున్నారు? లైన్ ఎట్లా తీసుకున్నారు మీరు? ఫస్ట్ ఏమో తెలంగాణ రాష్ట్రం అప్పులు ఇవన్నీ అని అన్నారు. ఇలా చూడండి, వింటున్నాం. ఫస్ట్ ఏమో నువ్వు ఏమనంటావు, నాకు కొత్త వాహనాలు వద్దు అని చెప్తావు. తర్వాత నీ కాన్వాయ్ చూస్తాం. తర్వాత నువ్వు ఏమనంటావు, నా కాన్వాయ్ ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్తారు. కానీ అలా అందరు కూడా చూస్తున్నారు. అంటే నువ్వు ముఖ్యమంత్రి గాని ఉట్టిగా స్క్రిప్ట్లు ఇవన్నీ సినిమా స్టైల్ యాక్టింగ్ ఇదంతా. ఫస్ట్ ఏమో అందరూ జరగగానే అబ్బాబ్బా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచోళ్ళు, పాపం ఆయనకు కొత్త కార్లు వద్దంట, ఆయన కాన్వాయ్ ఆపొద్దంట, సామాన్యుడంట అని అందరు అనుకుంటారు. తర్వాత ఏం చేస్తావు నువ్వు? కంచెలు తీసేసినామని అన్నారు. ఆ కంచెలు ఎవరు వేసిర్రు? అందరు ఎత్తిరు మీడియా వాళ్ళు. అరే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉన్న కంచెలు, ఇది కేవలం పోలీసులు అక్కడ నిలబడి ఉంటే ఎండకు వానకు ఆ షెడ్యూల్ వేయించారు గంతే, దానికి మేము తీసేసినాము చూడండి అనేసి అన్నారు. ప్రజావాణి కార్యక్రమం అని చెప్పారు, ప్రజా దర్బార్ అని చెప్పారు మీరు. వాస్తు మార్పులు అసలు ఆ సెక్రటేరియటే వద్దు, దాన్ని ఆసుపత్రిని చేస్తాము, ఎన్నో. అందుకే యూటర్న్ ప్రభుత్వం అని అంటున్నారండి. ఇది వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మంత్రులకు కూడా కొత్త ల్యాండ్ క్రూజర్లు అని అంటున్నారు. మరి ఇది కూడా లీకేనా నిజమా కూడా తెలియదు. ఇవాళ ఏదైనా మాట్లాడదాము అంటే కూడా విచిత్రం ఏంటంటే వాళ్ళు లీకులు చేసేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్న పరిస్థితి. ఆ లిక్కర్ దాని మీద కూడా అదే పరిస్థితి చూస్తున్నాం మనం. సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఫస్ట్ మీడియా వాళ్ళు రాస్తేనేమో 100 కోట్ల పరువు నష్టం దావా మీ మీద వేస్తాం, అట్లెట్లా రాస్తారు మీరు అని, అసలు ప్రతిపాదనలే ఎవడు పెట్టలేదు అని జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ కి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి రాసి ఇవ్వండి మాకు అనుమతులు వచ్చినాయని చెప్తారు. తర్వాత ఆ కంపెనీ ఎంత ఫ్రాడ్ కంపెనీ అంటే ఇతర రాష్ట్రాల్లో కల్తీ మద్యం చేయడం, దాని చైర్మన్లు జైలుకు పోవడం, కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వడం, ఇవన్నిటిని కూడా బయట పెట్టేసరికి మళ్ళా తర్వాత యూటర్న్ అని చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు యూటర్న్లు ఇట్లా తీసుకుంటూ ఉంటే రేపు వాళ్ళ గ్యారంటీలను కూడా అందుకే ఎవరు నమ్ముతలేరు. అవి కూడా యూటర్న్లు కనబడుతున్నాయి కదా మనకు స్టెప్ బై స్టెప్. ఎట్లా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిలబడి లేదు మేము ఇది చెప్పలేదు, మేము ఈ హామీ ఇవ్వలేదు అని. సో అందుకే నంబర్ 1 మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రతిపక్షము ఎందుకు మాట్లాడాలి, మీడియా ఎందుకు మాట్లాడాలని అవసరం దీంతో కనబడుతున్నారు. సరిత గారు స్టార్టింగ్ ఏమన్నారు, ఎందుకు ఇంత తొందర, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు గుర్తుపెట్టుకోండి, 2018లో రిజల్ట్ అయిన సాయంత్రం నుంచే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి మీరు. కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది, 88 ఎమ్మెల్యేలు గెలిచిరు కదా. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు లైన్ కట్టి ఇది ఈవీఎంల గెలుపు అని కేసీఆర్ గారి గెలుపును, ప్రజా తీర్పును అవమానం పరిచిందా లేదా? కానీ ఇక్కడికి వచ్చేసరికేమో మాకు సెలవు కావాలి, మాకు 100 days తర్వాత అడగండి మీరు అని అన్నారు. టైం కావాలి, ఇప్పుడే తొందర ఎందుకు కేసీఆర్ గారికి ఇంత తొందరపాటు ఎందుకు? కేటీఆర్ గారు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు? ఇవాళ వెతుతున్నందుకే కదా, ఇవాళ సోమ్ డిస్టిలరీస్ గురించి బీఆర్ఎస్ ఎత్తినందుకే ఒక కల్తీ మద్యం కంపెనీని రానియకుండా మీకు సోయి వచ్చి ఇవాళ దాన్ని యూటర్న్ చేసుకున్నారు. లేకుంటే ప్రజల ఆరోగ్యం ఏం కావాలి? ఇవాళ కేసీఆర్ గారు ఎత్తినందుకే కదా మీరు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసిర్రు. ఆయన ఎత్తిన తర్వాతనే, కేసీఆర్ గారు నల్గొండ సభ పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి కేఆర్ఎంబీ మీద అని మీకు సోయి వచ్చింది కదా. అందుకు ప్రతిపక్షం ఎత్తాలి. దేర్ ఇస్ నో హాలిడే. పబ్లిక్ లైఫ్ లో, పబ్లిక్ సర్వీస్ లో ఉన్న వాళ్లకు హాలిడే అనేది ఉండదు ప్రతిరోజు. ఎందుకంటే కొంచెము ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా వీళ్ళు మొత్తం తీసుకుపోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కప్పచెప్పేస్తారు, ఏఐసిసి కప్పచెప్పేస్తారు. ఇక వాళ్ళ ముంగట నిలబడి బాంఛన్ చూసినాం మనం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి, ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, సోనియా గాంధీ గారి ముందు మాజీ సీఎం కూర్చొని ఉంటాడంట, ఎంపీలు కూర్చొని ఉంటారంట. కానీ మన ముఖ్యమంత్రి చేతులు కట్టుకుని నిలబడితే ఎట్లుంటుంది చెప్పండి? తెలంగాణకు అది అవమానంగా ఉంటది కదా.